అటల్ బిహారీ వాజ్పేయికి ఘన నివాళులర్పించిన మోదీ. సదైవ్ అటల్ వద్ద నివాళులర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ప్రధాని మోదీ. దివంగత ప్రధాని మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన స్మారకం సదైవ్ అటల్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు ప్రముఖులు బుధవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, లలన్ సింగ్, జితన్ రామ్ మాంఝీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేతో పాటు పలువురు ఎంపీలు, వాజ్పేయి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అలాగే పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్లో వాజ్పేయి చిత్రపటం వద్ద మల్లికార్జున్ ఖర్గే, జేపీ నడ్డా తదితరులు నివాళులర్పించారు. దేశాభివృద్ధికి వాజ్పేయి అందించిన సేవలను ప్రధాని మోదీ స్మరించుకున్నారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. రాజ్యాంగ విలువలను పరిరక్షించడానికి వాజ్పేయి ఎంతగానో కృషి చేశారని, దేశంపై ఎనలేని ప్రభావం చూపారని కొనియాడారు. వాజ్పేయి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా నివాళులు జరిగాయి. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో అంబేద్కర్ కృషిని విస్మరించినారు కాంగ్రెస్ ప్రభుత్వాలు అంటూ దుయ్యబట్టిన మోదీ. మధ్యప్రదేశ్లో కెన్ బెత్ అనుసంధాన ప్రాజెక్టుకు శంకుస్థాపన, వాజ్పేయి స్మారక పోస్టల్ స్టాంపు నాణెం విడుదల.